అందులో నో డౌట్. చిన్నపరెడ్డి గారు మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది అని నేను అనుకుంటున్నాను విజయ్ కుమార్ గారు. సో దాడులు చేసిన వాళ్ళకి గతంలో మాదిరిగా పెద్దపీట వేసేటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉండదని ఆయన చెప్పకనే చెప్పారు. సో ఏం చెప్తారు చిన్నపరెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీలో 2010 నుంచి పార్టీకి పనిచేసినటువంటి వారిని ఐడెంటిఫై చేసి వారికి పదవులు ఇవ్వటం జరిగింది సార్. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి వాతావరణం చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో రావణ కాష్టం చేసిన వారికి మాత్రమే సార్ ఇంకొక పదవి కూడా డిక్లేర్ చేయలేదు అలాంటి వాళ్ళకి కాదు మీరు అంటే చిన్నపరెడ్డి గారు ప్లీజ్ గాల్లో ఆరోపణలు చేయొద్దు సార్. ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు ప్రతి మంగళవారం కూడా మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి. మనం ఏదో మాట్లాడేస్తే కరెక్ట్ కాదు చిన్నపరెడ్డి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నామినేటెడ్ పదవులు సునీల్ గారు నేను చెప్తాను ఒక్క ఆఫీస్ కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నామినేటెడ్ పదవుల్లో ఒక్క ఆఫీస్ లేదు. వాళ్ళు ఒక టీఏ బిస్కెట్ ఇచ్చి పంపించడం తప్ప ఒక చైర్మన్ కి ఒక హోదా లేదు, ఒక ప్రోటోకాల్ లేదు. మీకు తెలుసా చిన్నపరెడ్డి గారు ఎంత మందికి ఇచ్చాడు? ఆయన ఇచ్చినటువంటి డైరెక్టర్లు ఇచ్చేసాడు, చైర్మన్లు ఇచ్చేసాడు, లోకల్ గా ఉన్నటువంటి లోకల్ బాడీ చైర్మన్ జరిగింది. ఒక్కటే కూడా ఒక ప్రోటోకాల్ లేదు, ఒక గౌరవం లేదు, గౌరవ వేతనం కూడా సరిగ్గా ఇవ్వలేనటువంటి పరిస్థితి. చిన్నపరెడ్డి గారు విజయ్ గారు అదంతా చూశారు, ప్రజలు అదంతా చూశారు. అండ్ స్వయంగా వాళ్లే వచ్చి మాకు కుర్చీలు తప్పితే మాకు ఉన్నటువంటి అధికారం ఏం లేదని చాలా మంది చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో లెట్స్ నాట్ గో టు ద పాస్ట్ ప్లీజ్. ఇప్పుడు జరిగేటువంటి సందర్భంలో చిన్నపరెడ్డి గారు మీకు ఒక్కటే విన్నపం వాళ్ళు అంటున్నారు అంటే వాళ్ళకి ప్రూఫ్స్ మీరు ఇచ్చారు, వాళ్ళకి అవకాశం మీరు ఇచ్చారు. మాచర్లలో దాడి జరిగినటువంటి వ్యక్తికి మీరు పదవి ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వ్యక్తులకి మీరు అప్రిసియేషన్స్ ఇచ్చారు, ట్యాప్స్ ఇచ్చారు, భుజాలు తట్టారు. ఇవన్నీ జరిగినాయి కాబట్టి వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అటువంటి సందర్భం వస్తే ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్ జరిగిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాడులు చేసిన వాళ్ళకి ఏదైనా పదవి ఇస్తే మీరు మాట్లాడండి. అప్పుడు దాకా ప్లీజ్ మీరు అంటే ఇది ఆరోపణ చేయొద్దు, మీరు నిరూపించండి. ఒకవేళ ఆ పదవులు కనుక అలాంటి వాళ్ళకి వస్తే అప్పుడు ఆరోపణలు చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. ఇప్పుడే మీరు ఈ విమర్శ చేయడంలో ఆంతర్యం ఉండదు, అర్థం చేసుకోండి, అర్థం ఉండదు. సార్ నిన్న మంగళగిరిలో ఒక మహిళా నర్సు తన ఉద్యోగం తను చేసుకొని పోతా ఉంటే ఒక వ్యక్తి బ్లేడ్ తోటి దాడి చేశాడండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఆఫీస్ కి 3 కిలోమీటర్ల దూరం, డీజీపీ ఆఫీస్ కి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో జరిగేటటువంటి వాటిని కాపాడలేనటువంటి రాజధానిలో ఇక్కడ అదే డీజీపీ కార్యాలయానికి కోతవేడు దూరంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కార్యాలయంలో విచ్చలవిడిగా ప్రజల్ని పంపించి లేదా ప్రజలు వైసీపీ పార్టీ వాళ్ళు అక్కడ ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించి సునీల్ గారు ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ దగ్గరలోనే ఒక భార్యాభర్తలు వెళ్తే రేపు చేసేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి దుస్థితి ఆ రోజు ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదు? పులివెందుల ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో నాగమ్మ అన్నటువంటి దళిత ఆడబిడ్డని రేప్ చేసి చంపేస్తే ఎందుకు మాట్లాడలేదు జగన్ రెడ్డి? దళితుల సామాజిక వర్గం కాదనా? ఎక్కడో హైదరాబాద్ లో ఆ టోల్ గేట్ దగ్గర ఆ అమ్మాయి ఎవరో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అమ్మాయిని రేప్ చేసేస్తే ఈయన గారు అసెంబ్లీలో మాట్లాడాడు. దళితులంటే అంత చులకనా? వేరే సామాజిక వర్గం అంటే అంత చులకనా? ఈ రోజు డాక్టర్ సుధాకర్ ని చంపేస్తే ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు బయటకు రాలేదు? ఈ రోజు కోడికత్తి సీను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఆ రోజు డ్రామాలు ప్లే చేసి ముఖ్యమంత్రి భిక్ష పెట్టండి కోడికత్తి సీను ఎందుకు మాట్లాడలేదు? 5.5 సంవత్సరాలు సాక్ష్యం అంటుంది. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కనిపిస్తా ఉన్నాయా? ఆ రోజు ఎంతో మందిని చంపేశారు, బీసీలో చంపేశారు, ముస్లిం, అదే చంద్రయ్య అన్నటువంటి మా టీడీపీ కార్యకర్త చంద్రయ్యని చంపేస్తే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పాడి మోసారు. అవును
విజయ్ గారు ప్లీజ్, మీ ఆవేశం మీ ఆక్రోశం అర్థమవుతోంది, మీ సునీల్ గారు అర్థం ఉంది. చిన్నపరెడ్డి గారికి నేను ఏమంటా ఉన్నానంటే మీరు మాట్లాడండి తప్పులేదు, కానీ నిజాలు మాట్లాడండి, ప్రజలకు నిజం చెప్పే ప్రయత్నాలు చేయండి. మీరు వాస్తవాలు మాట్లాడితే మీకు అసలు అత్యధిక సమయం ఇస్తాను. చిన్నపరెడ్డి గారు మీరు వాస్తవాలు ఆరోపణలు దయచేసి తావులేదు. విజయ్ గారు ప్లీజ్, విజయ్ గారు ప్లీజ్. చిన్నపరెడ్డి గారు మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలు ప్రజల ముందు పెట్టండి, హర్షిస్తాం అందరం. అండ్ మీకు సమయం ఎవ్వరు కూడా తక్కువ చేయరు. మీరు ఇది వాస్తవం అది చెత్త పేపర్ తీయండి చిన్నపరెడ్డి గారు. ఆ చెత్త పేపర్ గురించి మాట్లాడతారు, పనికిమాల పేపర్ గురించి. ఆ పనికిమాల చెత్త పేపర్ లో పడి అన్ని కూడా వాస్తవాలు కాదు. సాక్షి అనేది అది వేస్ట్ పేపర్, అది పాంప్లెట్ తో సమానం. అది ఎవరో చూడడం మీలాంటి వాళ్ళు చూసుకోవాలి తప్ప బయట ఉన్నటువంటి ఎవరు కూడా ఆ చెత్త పేపర్ గానీ ఆ చెత్త న్యూస్ కూడా సాక్షి టీవీ కూడా ఎవడో చూసినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే దొంగ అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు, ఆ పనికిమాల న్యూస్ తప్ప ఇంకొక వాస్తవాలు ప్రజల రాష్ట్రంలో ఏం జరుగుతుందో విజయ్ గారు ప్లీజ్. చిన్నపరెడ్డి గారు మీకు సమయం ఇస్తాను. చిన్నపరెడ్డి గారు మీకు సమయం ఇస్తాను. మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అంతా వన్ ఆఫ్ ద రిచెస్ట్ సీఎం ఇన్ దిస్ కంట్రీ. ఏమనుకుంటా ఉన్నారు? పెత్తందారులకి పేదోడికి సొల్లు కప్పులు. విజయ్ గారు ప్లీజ్ బీ పేషెన్స్. ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను. కీర్తన గారు జరుగుతున్నటువంటి విషయాన్ని మీరు ఇందాక నుంచి వింటున్నారు. సో చిన్నపరెడ్డి గారి వ్యాఖ్యలు కూడా మీరు విన్నారు. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను. మీకు కూడా ఒక సలహా ఇచ్చారు చిన్నపరెడ్డి గారు. సో మీరు కూడా ఇట్లా మీరు ఇప్పుడు దాకా చేయలేదేమో, ఒకవేళ చేస్తే మీకు కూడా పదవి కన్ఫర్మ్ అని ఒక వ్యాఖ్య అయితే చేశారు. సో ఆ వ్యాఖ్యను ఎలా చూస్తున్నారు కీర్తన గారు? అండ్ ఇంకొకటి, ఈజ్ ఇట్ ట్రూ, నిజంగానే అటువంటి సందర్భాలు జరుగుతున్నాయి, అటువంటి విషయాలు ఏమన్నా, అటువంటి మాటలు ఏమన్నా నడుస్తున్నాయా? దాడులు చేసిన వాళ్ళకి పెద్దపీట వేస్తాం అనేటువంటి మాటలు జనసేనలో ఏమైనా? ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్. ఒక్క నిమిషం అండి, మీకేస్తాను. చిన్నపరెడ్డి గారు మీరే అడిగారు. ఈ దాడులు చేసిన వారికి ఒక్కరికి కూడా మేము ఈ పదవులు ఇవ్వము అనేటువంటి స్టేట్మెంట్ యాక్చువల్ గా నేను అడగాలనుకున్నాను. నేను అడిగాను. మీకు థ్యాంక్స్ సార్. దాని మీద స్టేట్మెంట్ ఇచ్చి మిగతా మొదలు పెట్టమని చెప్పండి. షూర్.